మహాభారత యుద్ధానికి ముందు జరిగిన ఒక ఆసక్తికరమైన కథ ఇది. పాండవ మధ్యమయుడైన అర్జునుడు ఒకసారి తీర్థయాత్రలో రాముడు వానరులతో కట్టించిన రామసేతును చూశాడు. శ్రీరాముడు అంతటి గొప్ప విలుకాడు అయి ఉండి ఈ వంతెన కోసం వానరుల సహాయం ఎందుకు తీసుకున్నాడు? నేను నా బాణాలతో ఇంతకంటే దృఢమైన వంతెనను నిర్మించగలను కదా అని అనుకున్నాడు. అక్కడే ఒక చెట్టు కింద ముసలి వానరం రూపంలో ఉన్న హనుమంతుడు ఈ మాటలు విని అర్జునుడు గర్వాన్ని అణచాలనుకున్నాడు. ఓ వీరుడా, నువ్వు బాణాలతో వంతెన కడితే నా ఒక్క కాలు బరువును కూడా అది మోయలేదు. అర్జునుడు కోపంతో తన శక్తినంతా ఉపయోగించి అద్భుతమైన బాణాల వంతెనను నిర్మించాడు. కానీ హనుమంతుడు తన కాలు పెట్టగానే ఆ వంతెన ముక్కలైపోయింది. అవమానంతో కుంగిపోయిన అర్జునుడు అగ్ని ప్రవేశానికి సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి వారిని ఆపి హనుమంతుడికి తన నిజస్వరూపాన్ని, అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. హనుమంతుడు అర్జునుడిని క్షమించి ఒక వరం ఇచ్చాడు. అర్జున, రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నేను నీ రథంపై జెండా రూపంలో ఉంటాను. నా గర్జనతో శత్రువుల గుండెలు బద్దలయ్యేలా చేస్తాను. నీకు ఎల్లవేళలా రక్షణగా ఉంటాను అని మాట ఇచ్చాడు. ఆ క్షణం నుంచే గర్వం నశించిన అర్జునుడికి చిరంజీవి అయిన హనుమంతుడు అండగా నిలిచాడు. అలా ఒక చిన్న సంఘటన వారిద్దరి మధ్య ఒక శాశ్వతమైన బంధాన్ని ఏర్పరిచింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.